మ్యూట్ లో ఉండండి, ఏదో ఎవరిదో సౌండ్ ఆడియో వస్తుంది. సైడ్ ఆడియో వస్తోంది, సరౌండింగ్ ఆడియో కూడా క్యాచ్ చేస్తోంది. రైట్, చెప్పండి లక్ష్మణ్ గారు. ఆ, అది ఇప్పుడు ఓటు చోరీ అనేది అసలు ఆ పదములోనే అర్థం పట్టడం లేదు. మ్మ్. చోరీ చేసేది ఏముంటుంది ఇక్కడ? బీజేపీ చోరీ చేసింది అంటే ఆమె దొంగ ఓట్లను యాడ్ చేసిందని, లేకపోతే తీసేసిందని, అంటే ఉన్న ఓట్లను తీసేసిందని. ఉన్న ఓట్లను తీసేయడం అన్నది ఒక ఎలక్షన్ ప్రక్రియలో భాగం. ఆ ఇంట్లో ఉన్నారా లేదా అని వెళ్ళినప్పుడు, లేనప్పుడు తీసేస్తారు. అది సహజంగా జరిగే ప్రక్రియని. కాకపోతే ఏంటి, ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో మన మన యొక్క మన ఓటు కనపడకపోతే ఆ ఓటర్ ఐడి కార్డు యొక్క నంబర్ను ఎంటర్ చేసి మనం ఎక్కడ అడ్రస్ లో ఉన్నామో మ్మ్. దానికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ లేకపోతే ఎవిడెన్స్ కానీ పెట్టేస్తే అది వితిన్ 24-48 అవర్స్ లో మళ్ళీ మన ఓటు హక్కు అక్కడ చూపిస్తుంది. మ్మ్. ఇక్కడ మేము ఇల్లు మారాము. ఉదాహరణ, నేను ఇల్లు మారాను, ఒక ఊరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మారిన తర్వాత నేను ఆన్లైన్లోకి వెళ్ళిపోయి నేను నా చేంజ్ అడ్రస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత అది ఒక 10 రోజుల కల్లా మారిపోయి కొత్త అడ్రస్ లోకి వచ్చేసింది. మ్మ్. ఇవన్నీ రాజకీయ పార్టీలకు తెలియదా? మీరు ఇప్పుడు అయితే ఏంటంటే పేద వర్గాలు ఏం చేస్తాయి, అందులో బీహార్లో సెటిలర్స్ వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఈ ఉద్యోగ అంటే కూలి పనులు చేసుకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు, ఆన్లైన్ లో వ్యవహారాలు ఇవన్నీ. మ్మ్. అక్కడేదో మన ఊళ్ళో ఓటు హక్కు ఉందిలే అనుకుంటారు. ఎన్యూమరేటర్స్ ఇంటికి పోయినప్పుడు లేనప్పుడు ఎక్కడ పోయారంటే ఎక్కడో పని చేసుకుంటున్నారు అంటారు పక్కింటి వాళ్ళు. తీసేస్తారా లేదా? తీసేస్తారు. మ్మ్. అలాగే ఇతర మనకి పక్కన బంగ్లాదేశ్ నుంచో మయన్మార్ నుంచో పాకిస్తాన్ నుంచో అక్రమంగా ప్రవేశించిన వలసదారులను కూడా ఈ దొంగ ఆధార్ కార్డులు సృష్టించి వాళ్ళు ఓటు హక్కు పొంది ఉన్నారు. మ్మ్. ఎన్యూమరేటర్ మళ్ళీ రివిజన్ లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో లేరనుకోండి, ఇది బోగస్ అని తెలియపోలే తీసేస్తారు. మ్మ్. ఇదంతా ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టీచర్లు చేస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏంటి సంబంధం? మ్మ్. అసలు రాష్ట్రంలో ఎన్నికల అధికారిని అంటే అంటే ఎన్డీఏ రాష్ట్ర ఎన్నికల ఎన్డీఏ కమిషన్ మీద కనుసన్నల్లోనే సిఈసి నడుస్తోంది అని కదా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సిఈసి నడుస్తుంది ఎక్కడ? ఢిల్లీలో. మ్మ్. ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణ. ఇది రేపొద్దున ఇక్కడ డివిజన్ జరుగుతుంది. ఎవరు చేస్తారమ్మా ఈ డివిజన్ అంతా? ఇక్కడ ఎంప్లాయీస్ చేస్తారు కదా. ఎన్నికల కమిషన్ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరు నియమిస్తారు? కేంద్ర ఎన్నికల కమిషన్. ప్రతిపాదన ఎవరు పంపిస్తారు? రాష్ట్ర ప్రభుత్వము ఒక 3 పేర్లు పంపిస్తే ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్ లో వీళ్ళల్లో ఒకరిని పెట్టండి అంటే వాళ్ళు ఒకరిని పెడతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన మేరకు పెడతారు. మ్మ్. వాళ్ళు వీళ్ళ కన్సర్న్ లో ఉంటారా, వాళ్ళ కన్సర్న్ లో ఉంటారా? వాళ్ళు వాళ్ళ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి కన్సర్న్ లో ఉంటారు? మ్మ్. ఇదంతా ఏమి లేకుండా ఊరికి ఏదో ఒక నినాదం తీసుకొని బీజేపీని బదనాం చేసేసి ఆ లబ్ధి పొందుతామనే ఒక ప్రయత్నం బీహార్ లో జరిగింది. మ్మ్. ఇప్పుడు 60 లక్షల ఓటర్స్ అన్నారు, డివిజన్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు లేరని తేలింది, తీసేశారా లేదా? ఏం చేయగలిగిండు? మ్మ్. తీసేశారు, మ్మ్. రిమూవ్ చేశారు 54 లక్షల మంది. మీరు ఏం చేశారు? ఏం చేస్తే అక్కడ ఉంటే కదా. ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటి అంశము. మ్మ్. మళ్ళీ ఏమంటాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా అట్లా ఓటు చోరీతోనే రాష్ట్రాలు గెలిచిపోయాయి అని ఒక నినాదం తీసుకున్నాడు. ఇది ఎన్నికల కమిషన్ ఓటర్ విషయంలో రెగ్యులర్ ప్రాసెస్. ఎప్పుడైనా మనం ఓటకు మనం పొందొచ్చు, లేదా మనం ఇంకో ప్లేస్ లోకి మార్చుకోవచ్చు, లేదా ఇంకో స్టేట్ పోతే ఆ స్టేట్ కూడా మార్చుకోవచ్చు. అన్ని ఉన్నాయి. మ్మ్. అన్ని ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి నిజంగా ఓటు మీ కార్యకర్తలు లేరా అక్కడ? ఆ ఇంట్లో ఎవరున్నారని మీకు తెలీదా? ఆ ఇంట్లో వాడు ఓటు హక్కు లేకపోతే వానికి కల్పించేటువంటి పని మీరు చేయాలి కదా. అలాగే బీజేపీ కూడా కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు చేయొచ్చు కదా. అవన్నీ ఏమి చేయకుండా ఆ, ఏదో చోరీ జరిగిపోయింది అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే, అరే మీరు ఓట్లు వేయించుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకు ఓటు హక్కు ఉందా లేదా, వాళ్ళ ఇంట్లో ఉన్నారా, బయటికి వెళ్ళారా, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా, అక్కడ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళు బంగ్లాదేశ్ వల్ల, మయన్మార్ వల్ల, లేకపోతే నేపాల్ వల్ల ఎవరని తెలిసిపోతుంది. అరే ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పాలి. పోయి అది వదిలేసి వాళ్ళు దొంగ కార్డులతో, వాళ్ళు ఆధార్ కార్డులతో ఓటు హక్కు తీసుకుంటే మీరు వాళ్ళని సమర్థిస్తారా?
ఎవరు ఏ పార్టీ సమర్థించకూడదు, వాళ్ళని పంపించేసేయాలి. మ్మ్. ఎట్లా ఎట్లా ఓటుకు ఉపయోగించుకుంటారమ్మా వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చి అక్రమంగా వచ్చి? మ్మ్. మనం వెళ్ళి ఇంకో దేశానికి వెళ్ళి మనం ఓటు హక్కు పొందాలంటే సాధ్యమే కదా, జరిగే పని అది. మ్మ్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బీహార్లో సరే 3 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఓటు పెరుగుతుంది, నో డౌట్ పెరిగి ఉండాలి. మరి ఇప్పుడు ఇంత మెజారిటీతో గెలవబోతున్నారు అంటే అక్కడ ఏం చూసినట్టు ఓటర్స్? మ్మ్. ఎవరి మీద నమ్మకం కలిగినట్టు? నమ్మకం అన్నది ఇంపార్టెంట్. అక్కడ 3 సార్లు గెలిచినా 4 సార్లు గెలిచినా ఆ నమ్మకం అనేది ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీద ఉంది కాబట్టి ఇవాళ సరే ఆ కాంగ్రెస్ ఆరోపణలు ఏమంటది, ఎక్కడెక్కడ ఓటర్లు బయటికి వెళ్ళిపోయారు బీహార్ వాళ్ళకు, వాళ్ళందరినీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి హర్యానా నుంచి 4 ట్రైన్లు ప్రత్యేక ట్రైన్లు వేసి తీసుకొచ్చారు ఓటర్స్ని అని, మ్మ్. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చారని చెప్తారు. సరే తీసుకురావడం తప్ప రైట్ కాదు, వాని ఓటర్కు వాడు అక్కడ ఉపయోగించుకోవడానికి వారికి సౌకర్యాలు కల్పించారు, తప్పేముంది అని నేనంటాను. మ్మ్. తప్పేముంది? మరి ఎలా వస్తాడు అతను అక్కడ పనుదులుకొని? కాకపోతే అక్కడ అవినీతి, వాని ఓటు కోసం డబ్బులు పంచి ఉంటే, డబ్బులు ఇచ్చి ఉంటే తప్పని నేనంట. ఇవ్వకూడదు. సౌకర్యాలు ఏర్పాటు వాడు బీదవాడు కూలి పని చేసుకుని ఎక్కడో నివసిస్తూ ఉంటాడు, మ్మ్. వాడు 2 రోజులు రైలు ప్రయాణం చేసి మళ్ళా అక్కడ ఓటేసి మళ్ళా 2 రోజులు ప్రయాణం చేస్తే వాడికి 5 రోజులు కూలిపోతుంది. వాడి పరిస్థితి ఏంటి? ట్రైన్ ఖర్చులు పెట్టుకోవాలి, తిండి ఖర్చులు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యూహం ఇంపార్టెంట్ ప్రతి రాజకీయ పార్టీ. రైట్. ఎన్డీఏ ఏదైతే బీజేపీ ఉందో ఆ వ్యూహాన్ని ప్రతివ్యూహం పడినటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. రైట్. లక్ష్మణ్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్. థ్యాంక్స్